హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కాటన్ ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలి, అదేవిధంగా కాటన్ హార్వెస్టింగ్ చేసే టైం ఎప్పుడు, అదేవిధంగా మనకు ఎంత తేమ శాతం ఉండాలనేది తెలియజేస్తాను. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కాటన్ ఉంది. ఈ కాటన్ ఇలా మనము బాగా ఎండిన కాయల నుంచి కాటన్ని వేరు చేయాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో గుల్లలు ఈ విధంగా పైకి, అంటే బాగా ఎండినప్పుడు మొత్తం గుల్లలు బయట వచ్చినప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడే మనము హార్వెస్టింగ్ చేసుకోవాలి పత్తిని. సో అదేవిధంగా హార్వెస్టింగ్ చేసుకునేటువంటి టైం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు హార్వెస్టింగ్ చేయాలి. ఆ తర్వాత 1 అవర్ అనేది మనకు బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఆ టైంలో హార్వెస్టింగ్ చేయొద్దు. అంటే 1 to 2, 3 లోపల మనకు కొద్ది రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు పత్తి హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మనకు దానికి సూటబుల్ టైం అన్నమాట. సో ఈ విధంగా హార్వెస్టింగ్ చేసుకున్నటువంటి పత్తిని మనము నిల్వ చేసుకోవాలి. సో మార్కెటింగ్కి వెళ్ళే ముందు మనకు దాదాపు 10 లోపల, అంటే 8, 9, 10% తేమ ఉన్నట్లయితే మన పత్తికి మార్కెట్ రేట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత 10 పైన ఎక్కువ తేమ శాతం ఉన్నట్లయితే మార్కెటింగ్ రేట్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట. సో దీనికి తేమ శాతం వచ్చేసరికి 10 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 8, 9 ఉంటే ఇంకా బాగా మంచి రేట్ వస్తుంది మన కాటన్కి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా కాటన్ అనేది టైం చెప్పాను, హార్వెస్టింగ్ చేసే టైం. అదేవిధంగా బాగా ఎండిన గుల్లల నుంచే మనము ఆ కాటన్ని హార్వెస్టింగ్ చేయాలి. అప్పుడే బాగుంటుంది, మంచి మార్కెటింగ్ రేట్ వస్తుంది. ధన్యవాదము.